గట్టిగా చెప్తామా? ఇక లేఖనాలు చూపించకుండా డైరెక్ట్ గా పాయింట్ కి వెళ్ళిపోతే ఒక సంగతి అర్థమైన రీతిలో నేను మీకు తెలియజేస్తాను. హల్లెలూయా. దావీదు తప్పించుకొని వెర్రివాని వలె, హల్లెలూయా, ఆ ఫిలిస్తీ దేశంలో ఒక రాజు ఎదుట తను నిలబడవలసి వచ్చినప్పుడు, ఈ వెర్రివాణిని నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు? అతను చూడండి చొంగ కార్చుకొని గోడల మీద ఏదో రాతలు రాస్తున్నాడు. వీడేనా దావీదు? వీడేనా మన గాతువాడైన గొలియాతుని చంపిన వీరుడు? వీడైనా ఇశ్రాయేలు ప్రజలు 10,000 మంది పొగిడింది? వీడు తుడప్రాయంగా ఉన్నాడు, పిచ్చోడు, వెర్రివాడు, వీడితో నాకు యుద్ధం ఏంటి, వీడితో పోరాటం ఏంటి, పక్కకు తీసుకొని పండ్రా అని దావీదుని తొలివేస్తే, హల్లెలూయా, వెర్రివాని వలె ప్రవర్తించిన దావీదు పక్కకు వెళ్ళిపోతుండగా దావీదు దగ్గర పరిగెత్తుకొని వెళ్ళారు ఇద్దరు. మా కుటుంబాలతో సహా మీ దగ్గరికి వస్తామయ్యా అని. ఒకడు నిలబడ్డాడు, అతని పేరు గిత్తీయుడైన ఒబేదేదేమో. ఇంకొకరు నిలబడ్డాడు, అతని పేరు గిత్తీయుడైన ఇత్తయి. వీరిద్దరు నిలబడి మా కుటుంబాలతో సహా మీ దగ్గరికి వస్తాము రాజా, మీ ఎదురుగా మేము నిలబడతాం. మిమ్మల్ని ఎవడైనా చంపాలంటే మొదటగా మా ప్రాణాన్ని చంపి మీ దగ్గరికి రావాలి, మీకు దేహ సంరక్షణగా నిలబడతాం. హల్లెలూయా. అబ్బా టైం లేదు. హల్లెలూయా. ఓ ఇత్తయి, సొంత ఇంటిని కోరి ఆశించి వచ్చిన వాడివి, నాతో వస్తే ఏమి దొరుకుతుంది? నాకే ఉండడానికి ఠికానా లేక